హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో షాహీ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇలా పచ్చిమిర్చి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఎగ్ కర్రీ అంటే నచ్చని వాళ్ళు ఉండరు, అయినా సరే ఇంకొంచెం టేస్టీగా ఇంకొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి, అదిరిపోతుంది. ఈ కర్రీ చపాతీ, రైస్, బగారా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇది పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అట్లనే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి కర్రీకి మొత్తం ఈ పచ్చిమిర్చే స్పైస్ అనేది సరిపోతుంది. మనం కారం పొడి వేయం కాబట్టి మొత్తం పచ్చిమిర్చే వేసుకొని చేసుకోవాలి. ఇది మంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపు ఇదే ప్యాన్లో మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ ఉడికించుకొని పొట్టు తీసేసి సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించిన గుడ్లని ఫ్రై చేసి కర్రీలో వేస్తే మసాలా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ ఎగ్స్ పైన కొంచెం లేయర్ క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బగారాకు, సాజీరా, లవంగాలు, ఇలాచి, మిరియాలు, పట్ట ఇవి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మన కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మిర్చి, ఆనియన్స్ అట్లనే ఒక 7-8 కాజు, కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు బదులు పుదీనా వేసుకోవచ్చు. ఇక్కడ మంచిగా కొంచెం మనం మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు ఎక్కడ బరకగా ఉండదన్నమాట. ఇలా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు ఈ పేస్ట్ వల్లే కర్రీకి షాహీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతే కర్రీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి నేను ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వాడాను, అదేంటో వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు చిక్కటి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు బదులు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగుతో వేసి చూపిస్తున్నాను. ఇలా పెరుగు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మనకి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అంటే ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు వదిలేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకు గ్రేవీ మరీ తిక్కుగా కాకుండా పలుచగా కాకుండా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కలుపుకోవాలన్నమాట, వాటర్ అనేది యాడ్ చేసుకొని. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మసాలా పట్టేటట్టు ఎగ్స్కి కలుపుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, అప్పుడే మనకు ఆ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, మంచిగా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కానీ లేదా మనకేమన్నా ఇంకా చిక్కగా అనిపిస్తే వాటర్ కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ షాహీ ఎగ్ కర్రీకి మంచి టేస్ట్ అంటే ఈ కసూరి మేతి మనకు టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇది కంపల్సరీగా వేసుకోవాలి ఈ కర్రీలో. నేను చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని, ఇదే అనమాట. కసూరి మేతి కంపల్సరీగా వేసుకొని కొద్దిసేపు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మన షాహీ ఎగ్ మసాలా కర్రీ ఎంత క్రీమీగా రిచ్గా తయారైందో. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.